కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం వెళ్దాం శ్రద్ధగా. దయచేసి మీ మాటలు వినపడద్దు. వాక్యం కోసమే మీరు ఎదురు చూడాలి. వాక్యము మరి మన జీవితానికి వెలుగై ఉన్నది, మన పాదాలకి కూడా వెలుగై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, వాక్యాన్ని విదుతున్న నీ దాసుడైనటువంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుని గురించి జ్ఞానం లేనటువంటి వాడిని నీ బిడ్డలకు అర్థమయ్యే కోణంలో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సందర్భాన్ని గురించి మీకు తెలియపరచాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటంటే ఇది ఈరోజు మన టాపిక్ ఏమిటంటే అమలేకులు అనే టాపిక్ మీద ఒక 2 మాటలు మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. ఇవి సుమారుగా ఒక 5 సందర్భాలు ఉన్నాయి, కానీ 5 సందర్భాలు చెప్పేదానికి మనకి టైం లేదు కనుక, కొంచెం టైమే ఉంది కనుక మీరు అర్థం చేసుకోవాలని ఒక మాటతోనే నేను ముగిస్తాను. ఆ మాటలో కొన్ని విషయాలనే చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. అమలేకులు అనే సందర్భాన్ని గురించి మనం దేవుని వాక్యముల నుంచి మనం తెలుసుకొని ప్రభుని మనం మహిమపరిచేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చదువుకున్నాము. మొదటి సమూయేలు పుస్తకము 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. దయచేసి శ్రద్ధగా మీరు వినాలని, శ్రద్ధగా విని ప్రభుని మహిమపరచవాలని నేను కోరుకుంటున్నాను. 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చెయ్యమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అమాలేకులు అనే సందర్భాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు పెట్టిన మనవి చేస్తూ ఉన్నాను. దయచి వాక్యాన్ని వినేదానికి మాత్రమే ఇష్టపడండి ప్లీజ్. మీరు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ ఛానల్లో దండం పెట్టి చెప్తున్నాను, వాక్యాన్ని మాత్రమే వినాలి, వాక్య ప్రకారంగానే మనం నడవాలి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ మాట ఎవరు చెబుతున్నారు అంటే సమూయేలుతో దేవుడు చెబితే, దేవుడు చెప్పినట్టు మాట సమూయేలు వచ్చి సౌలుకు చెబుతున్నాడు. ఈ మాట ఏమని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం 3వ వచనంలో ఉన్నట్టు భావం ఏమైతే ఉన్నదో ఆ భావము మరొకసారి చదువుదామా. కాబట్టి నీవు పోయి కనికరింపక హతము చేయించు. ఆగుదామమ్మా. హతము చేయించు ఎవరిని? పురుషులనేమి, స్త్రీలనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, ఒంటెలనేమి, గాడిదలనేమి, అమాలేకీయులకు ఉన్నట్టు సంతతి ఏదైతే ఉన్నదో వాటిని మొత్తాన్ని నువ్వేం చేయాలి? నిర్మూలము చెయ్యి. ఏమి లేకుండా చెయ్యి. వాళ్ళ దగ్గర ఏమి లేకుండా నువ్వు చెయ్యమని ఈ యొక్క సమూయేలు ఎవరికి చెప్పాడు? సౌలుకు చెప్పాడు. ఈ సౌలు ఒకప్పుడు ఎక్కడున్నాడు అయ్యంటే, ఈ సౌలు ఒకప్పుడు గాడిదల మీద తిరుగుతూ ఉన్నవాడు. ఈ సౌలు ఒకప్పుడు ఎక్కడున్నాడు? ఈయన గాడిదలు ఎనుకుంటూ తిరుగుతున్నాడు. గాడిదలను మేపుకుంటూ తిరుగుతున్నాడు. ఈ గాడిదలు మేపుకుంటూ తిరుగుతున్న ఈ సౌలుని దేవుడు పిలుచుకొని, దేవుడు అతనిని సమూయేలు ద్వారా అభిషేకించి ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా సౌలుని రాజుగా చేశాడు.
హల్లెలూయా. అయితే రాజుగా చేయబడిన తర్వాత ఈ సమూయేలు చెప్తున్న ప్రతి మాటని నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు. ఈ సౌలు నిర్లక్ష్యపరుస్తూ వచ్చాడు. అయితే దేవుడు సమూయేలుకు చెప్పాడు, సమూయేలు సౌలుకు చెప్పాడు. సౌలు దాన్ని పాటించట్లేదు. అంటే చేయమన్న పని ఈ సౌలు చేయట్లేదు. ఒకప్పుడు గాడిదల దగ్గర తిరుగుతున్న ఈ వ్యక్తిని, లోకంలో తిరుగుతున్న ఈ వ్యక్తిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే, సింహాసనం మీద కూర్చోనంటే ఈ వ్యక్తి దేవుని మాటకి అడ్డం తిరగడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. అయితే ఈ సౌలు చేస్తున్న ప్రతి విషయాన్ని దేవుడికి బాధ కలిగిస్తూ ఉంది. హతము చేయమని చెబితే హతము చేయకుండా వాటిల్లో కొన్నిటిని ఏం చేశాడు, తన ఇంటికి తీసుకొని రావటం జరిగింది. ఈరోజు కూడా మనం కూడా బాప్తిస్మం తీసుకున్న మనము, బల్లాలో చేయి వేస్తున్నట్టు మనము, దేవుని సన్నిధానంలో వెతుకుతున్న మనం కూడా పరిశుద్ధమైన ఆలయంలోకి వచ్చి కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ కూడా పరిశుద్ధంగా బ్రతుకుతూ కూడా ఈరోజు సౌలు గారిని అక్రమానికి చోటిచ్చినట్లుగా ఈరోజు అనేక మంది చోటిస్తూ ఆ చోటు వల్ల వాళ్ళు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోక, ఆ ఇచ్చిన చోటు వల్ల ఆశీర్వాదం పొందుకోక నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, కుటుంబంలోకి శాపము తెచ్చుకుంటూ దరిద్రాన్ని అనుభవిస్తున్నట్టు వాళ్ళు కూడా సంఘాల్లో కానీ సమాజంలో కానీ లేకుండా పోలేదు. అయితే ఇక్కడ అతడు చేసినటువంటి పొరపాటు అతని యొక్క పతనానికి కారణమయ్యింది. అతడు చేసిన పొరపాటు అతని జీవితానికి కారణమయ్యింది. ఈరోజు నువ్వు నేను చిన్నదే కదా అని అనుకొని ఆ చిన్నదాన్ని నువ్వు తెచ్చి వేసుకుంటే దానివల్ల పతనం అయిపోయేది నీవు, నీ కుటుంబం అన్న విషయాన్ని నువ్వు గుర్తుపట్టాలి. నీవు, నీ కుటుంబం అన్న విషయాన్ని నువ్వేం చేయాలి, గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే నీకు జరిగే విషయం ఏమిటి అంటే సౌలు పతనమైనట్టుగా మనం కూడా పతనమయ్యే అవకాశము కనబడుతూ ఉంది. అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అమలేకులు. ఈ అమలేకులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు అని ఒక మాట మనం ఆదికాండం దగ్గరికి వెళ్తే చెప్తాను. వినండి, తర్వాత చదువుతురావా రెఫరెన్స్. ఈ అమలేకులు అనబడినటువంటి వాడు ఎవడయ్యా అంటే ఇస్సాకుకి ఎంతమంది కుమారులు పుట్టారు? ఇస్సాకుకి ఎంతమంది కుమారులు పుట్టారు చెప్పాలి. 2 కుమారులు పుట్టారు. వాళ్ళు ఎలాంటి వారు? కమలలు అనుకోవచ్చు. అయితే ఈ కుమారులలో 2లో ఒకడు ఏశావు. హల్లెలూయా. ఈ ఏశావు పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు. అయితే ఈ పెద్దవాడు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకొని భ్రష్టుడైపోయిన వాడు అని ఉంది బైబిల్. ఎలాంటి వాడట? భ్రష్టుడైపోయాడు. ఈరోజు చాలా మంది రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకొని రక్షణను కోల్పోయి దరిద్రులై రోడ్ల మీద తిరుగుతున్న వారు ఉన్నారు. దరిద్రులై కుటుంబంలో శాపాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. దరిద్రులై మందిరానికి రాకుండా, మందిరంలో చెబుతున్న మాటని వినకుండా, లెక్క చేయకుండా, వాక్యం చెబుతున్న మాటను అంగీకరించకుండా ఏముందలే అక్కడని చెప్పేసి నిర్లక్ష్యపరుస్తూ ఆ మాటను వినకుండా వాళ్ళు వచ్చినది దేనికో, వాళ్ళు నిలబడిన దేనికో ఆలోచన మీద లేకుండా లోకానుసారమైన మనసుతోనూ లోకానుసారమైన ఆలోచనతోనే వాళ్ళు జీవిస్తూ మందిరానికి వస్తారే తప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి వాళ్ళు రారు.
చూడండి, ఒక్క పూట తినకపోతే సస్తమా? ఈ రోజు కూడా చూడు, ఒక చిన్న దాని కోసం అబద్ధం ఆడతాం, ఒక చిన్న దాని కోసం లేనిపోయిన సమస్యను క్రియేట్ చేసుకుంటాం, ఒక చిన్నదాన్ని పెద్దదాన్ని చేస్తాం, తర్వాత కుటుంబం పతనం చేసుకుంటాం. అయితే ఇతడు భ్రష్టుడైపోయాడట. ఈ భ్రష్టుడికి కలిగిన కుమారుడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఏమిటయ్యా అంటే ఎలీషాఫాజు అని అనబడినట్టు ఒక కుమారుడు కలిగాడు. ఎవరికి కలిగాడు? ఏశావుకి కలిగాడు. ఏశావుకి ఎలీషాఫాజు అనబడినట్టు కుమారుడు కలిగితే ఆ ఎలీషాఫాజు కుమారుడు ఎవరైతే ఉన్నారో వాడి పేరే అమాలేకీయుడు. అంటే ఈ తెగ ఎక్కడి నుంచి వచ్చిందంటే భ్రష్టత్వంలో నుంచి వచ్చిన తెగ. ఈ తెగ ఎక్కడి నుంచి వచ్చిందంటే భ్రష్టత్వంలో నుంచి వచ్చింది. అమాలేకుడు అని అనగా దాని అర్థం ఏమిటంటే నాకేడువాడు అని అర్థం. నాకేడువాడు అని అంటే అర్థం ఏమిటంటే రక్తాన్ని మాత్రమే వాడు తాగుతాడు అని అర్థం అన్నమాట. రక్తమును తాగేవాడట వాడు. అందుకని అమాలేకుడు ఎలాంటి వాడు అయ్యా అంటే అమాలేకుడు చాలా డేంజర్. వాడు చాలా డేంజర్ అయిన వ్యక్తి. ఆ అమాలేకుడు ఎక్కడున్నాడు అయ్యా అంటే వాడు ఎక్కడో లేడు. ఆ అమాలేకుడు అనబడినట్టు వాడు నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ అమాలేకుడు అనబడినటువంటి వాడు నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. అంటే చిన్నదాన్ని పెద్దది చేసేవాడే ఈ అమాలేకుడు. కాని దాన్ని సృష్టించేవాడే ఈ అమాలేకుడు. అనడదాన్ని అన్నట్టుగా చూపించేవాడే ఈ అమాలేకుడు. చిన్నదే కదా అని సరిచేసుకొని పోతూ దేవునికి దూరం చేసేవాడే ఈ అమాలేకుడు. ఈ అమాలేకుడు ప్రతి సంఘాల్లోనూ, ఈ అమాలేకుడు ప్రతి కుటుంబంలోనూ, ప్రతి భార్యలోనూ, ప్రతి భర్తలోనూ, ప్రతి కుటుంబంలో వాడు సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ వాడు జీవితము అమాలేకుడుగా ఉన్నట్టు వాడి జీవితము మనుషుల యొక్క ఆత్మ మీద రుద్దుతూ మనుషులను పతనానికి గురి చేస్తూ ఉన్నాడు ఈ అమాలేకుడు. ఈ విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం చాలా మంది. అందుకే చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడతాం, అందుకే చిన్నదానికి పెద్దదానికి ఎగురుతాం, అందుకే చిన్నదానికి పెద్దదానికి కోపడతాం, అందుకే చిన్నదానికి పెద్దదానికి కాందానికి అయ్యేదానికి తొందరపడతా ఉంటాం, కాందానికి అయ్యేదానికి ఏదేదో నచ్చినట్టుగా మాట్లాడతాం, అప్పటికప్పటికి తెగదెంచుకున్నట్టుగా మాట్లాడతాం, అప్పటికప్పటికి కాదన్నట్టుగా మాట్లాడుకుంటాం. రకరకాలమైన ఆలోచనలు ఈ అమాలేకుడు చేస్తూ ఉంటాడు దేవుని పట్ల. వాడు రక్తం పీల్చేవాడు. అందుకే దేవుడు ఇక్కడ పసిపిల్లలను కనికరించలేదు, స్త్రీలను కనికరించలేదు, ఒంటెలను, ఎద్దులను, గేదెలని దేవుడు కనికరించట్లేదు. దీనికి గల కారణం ఏమిటంటే ఆ అమాలేకుడు చాలా డేంజరస్. కాబట్టి వాడిని నీ దగ్గరికి రానియొద్దు, వాడిని మీ దగ్గర ఉంచుకోవద్దు, వాడిని నువ్వు నిర్మూలన చెయ్యి. బాప్తిస్మం తీసుకున్న నీ జీవితంలో కూడా రావడానికి వీల్లేదు. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో కూడా రావడానికి వీల్లేదు. దేవుని మందిరంలో నికాస్గా ఆరాధన చేస్తున్న నీ జీవితంలో కూడా ఉండడానికి వీల్లేదు. అమాలేకుడు నీ జీవితంలోకి వస్తే నీకు తెలియకుండానే నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తా ఉంటుంటావు, కొన్ని తప్పిదములు చేస్తుంటావు. ఆ పొరపాటును, ఆ తప్పిదములు నువ్వు ఎలా చేసుకుంటావు, వాటిని నువ్వు మళ్ళీ సమర్థించుకుంటా ఉంటావు. నీకు నీవే సమర్థించుకుంటావు. అదేం కాదులే అన్నట్టుగా, అది దీనికి ఏమైంది అన్నట్టుగా దానికే సమర్థించుకుంటూ పతనం అవుతాం. అయితే ఈ సౌలు చేసినట్టు పొరపాటు అమాలేకులను తీసుకొని రావద్దు, నిర్మూలన చేయమని చెబితే వాళ్ళని తీసుకుని వచ్చి అతడు పెద్ద తప్పు చేశాడు. ఈ అమాలేకులు ఎవరి కుమారుడు అనేది మీకు ఒక రెఫరెన్స్ చూపించి నేను ముందుకు వెళ్తాను. అమాలేకులు ఆదికాండము 36వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 36వ అధ్యాయము 36వ అధ్యాయం. బైబిల్ ఉన్నట్టు వాళ్ళు అందరూ తీసుకోండమ్మా. 36:12 చదువుతల్లి. అమాలేకును ఎవరు కన్నారట? అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చినట్టు వాళ్ళే. మళ్ళీ చదువుతల్లి అన్నమాట ఒకసారి. ఒక్క నిమిషం. ఆదికాండం 36వ అధ్యాయము 12వ వచనం. 36:12.
ఒకసారి చదువుతుంది. ఆమె ఎలీఫాజుకు ఎవరి కన్నదేమా? ఈ ఎలీఫాజ్ ఎవరి కుమారుడు? ఏశావు కుమారుడు. అంటే భ్రష్టత్వముల నుంచి వచ్చినట్టి కుమారుడు. అయితే ఈ భ్రష్టత్వముల నుంచి వచ్చినట్టు ఈ కుమారుడికి ఏమైంది? నిర్మూలము చేయమని చెబితే సౌలు ఏం చేశాడు? నిర్మూలము చేయలేదు. నిర్మూలన చేయనందు వల్ల సౌలుకు జరిగిన నష్టం ఏమిటో ఒకసారి మీరు చూడండి. సౌలుకి ఏమో నష్టం జరిగింది ఒకసారి చూడండి. 2 సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ పుస్తకం, సమూయేలు 2వ పుస్తకం 1వ అధ్యాయం, 2వ పుస్తకము సమూయేలు 2వ పుస్తకము 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదవమ్మా. నీవెవడవని అతడిని అడగగా, అతడు నన్ను అడగగా, చూడండి, నువ్వెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడునని చెబితిని. అతడికి సౌలు అంటున్నాడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని నా తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చి నిలబడి నన్ను చంపమని సెలవీయగా, అలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని అతడు నిశ్చయించుకొని అతడు దగ్గర నిలిచి అతనిని చంపితిని. హల్లెలూయా. ఎవరి చేతులు ఈ సౌలు ప్రాణం విడిచాడంటే అమాలేకుడి చేతిలోనే అతని ప్రాణముని విడిచాడు దేవుని బిడ్డలారా. ఎవరిని నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడో, ఎవరిని వద్దని దేవుడు చెప్పాడో, వద్దన్న దాన్ని కాదని చెప్పేసి మంచి మంచి వాటిని సభలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడో, వాడి చేతుల్లోనే ఈ వ్యక్తి చనిపోయాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా వద్దన్న దానిని మీరు చేసి మీ ఇంటికి తీసుకొచ్చుకుంటే, బాప్తిస్మం తీసుకొని కూడా ఇది మనకు వద్దు, ఇది మనకు తగదు, దీన్ని మనం చేయకూడదు, ఇలాగ మనం ఉండకూడదు, ఇలాగ మనం ప్రవర్తించకూడదు అని చెబితే, దేవుని వాక్యం ఏమి బోధిస్తుందో, దేవుని వాక్యం ఏమని చెబుతుందో దాన్ని గుర్తించినట్లుగా, దాన్ని గ్రహించినట్లుగా, దాన్ని విననట్లుగా, దాన్ని పట్టించుకున్నట్లుగా నువ్వు ఉంటే సౌలుకు జరిగిన గతే మన జీవితాల్లో జరిగే అవకాశం ఉన్నది. అమాలేకులని వద్దన్నప్పుడు, వద్దని చెబితే వద్దన్న దానిని తెచ్చిపెట్టుకున్నాడు కనుక, తెచ్చుకున్న తర్వాత తన శిరస్సు ఆ అమాలేకుడి చేతనే అతడు హతము చేయబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజు బాప్తిస్మం తీసుకుని దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని సన్నిధిలో ఉంటున్నాను కదా అని నువ్వు నేపాలు చెప్పుకుంటూ, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను కదా అని నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకుంటూ, దేవుని సన్నిధికి దూరం అవుతూ, ప్రతి సండే దేవుని సన్నిధికి రావాల్సిన టయానికి రాకుండా, అవసరమైన వాటికి నువ్వు మొగ్గు చూపుతూ, ఇష్టమైన వాటికి, దేవునికి ఇష్టమైన వాటికి మొగ్గు చూపుతూ, దైవ చిత్తానికి దూరం అయిపోతూ, ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్క వారమే కదా, ఈ నెలలోనే కదా నేను పోయిందని చెప్పేసి ఒకవేళ దేవునికి దూరం అవుతూ ఉన్నావేళ, దేవుడు బాప్తిస్మం తీసినప్పుడు నీకు అదని చెప్పలేదు. అన్ని విషయాల్లో నేను క్రమంగా ప్రభువాని సన్నిధిలో ఉంటానని మాట ఇచ్చిన నీ మాటని నువ్వు నెరవేర్చుకుంటున్నావా లేదనేది ఒకసారి నువ్వు ఆలోచించాలి. వద్దు, అవి నీకు తగదు, అవి వద్దు, వాటిని మొత్తాన్ని నువ్వు నిర్మూలన చేయమని చెప్పేసి దేవుడు చెబితే, మంచి మంచి వాటిని సౌలు తీసుకొచ్చుకున్న తర్వాత తనకు జరిగిన నష్టం ఏమిటి అంటే, అతడే అమలేకుడు ఎవడైతే తీసుకొచ్చుకున్నాడో వాడి చేతుల్లోనే ఇతడు హతము చేయబడ్డాడు. ఈ రోజు నువ్వు కూడా తెచ్చుకున్న పాపము చేత, నీ ఇంట్లోకి తీసుకొచ్చుకున్నట్టు పాపము చేత, నీ ఇంట్లోకి వచ్చినట్టు మరి అనాలోచనల చేత నీ కుటుంబం బ్రద్దలు చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచించు. లేనిపోయిన సమస్యలు నీ ఇంట్లోకి తెచ్చుకుంటున్నామేమో, ఎవరితో విషయాన్ని నీ ఇంట్లోకి తెచ్చుకొని కొట్లాడుతున్నామేమో, ఎవరితో విషయాన్ని నీ ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఆ దాన్ని బట్టి నువ్వు నిందించబడుతున్నావేమో, దాన్ని బట్టి తిన్న అన్నం కూడా వంట పట్టట్లేదేమో, దాన్ని బట్టే నీ కుటుంబంలో కన్నీరు కారుతున్నాయేమో, దాన్ని బట్టే అనారోగ్య పాలైపోతూ దాని గురించి కృషిస్తున్నామేమో. ఒకసారి ఆలోచించు. అమాలేకులు చాలా డేంజర్ మనుషులు. వాడు మన దగ్గర ఉంటారు, మనకు తెలియకుండానే మన చుట్టూ కత్తిరించే మనుషులు, అలాంటి పాపిష్టి మనుషులు. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా నువ్వు పాపం అనొద్దు,
అటువంటి మాటలను దూరం చేయాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో, దేనికి వినాలో దేనికి వినకూడదో, దేన్ని అంగీకరించాలో దేన్ని అంగీకరించకూడదనే భాష ఆలోచన నీ జీవితానికి కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి మాత్రమే నువ్వు లోబడాలని ప్రభు వారు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. వాడి చేతుల్లోనే అతడు పతనమైపోయాడు. వద్దన్న వ్యక్తులను తీసుకొచ్చుకున్నాడు, వారి చేతుల్లోనే పతనమైపోయాడు. దేవుని పెట్టాడు. ఒకసారి నేను చిన్నతనాన, నాకు అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు, ఒక అతను మా ఇంటికి ఒక మెంటల్ వాడు వచ్చాడు. వాడికి అమాస్క పొరులు వస్తుంది. నేను ఒక్కడనే కదా వాడు కూడా ఉంటాడులే అని చెప్పేసి అప్పుడు ప్రేమతో ఉంటే మా సేవలకు పోయి బరిగొడ్లకి మేత తీసుకొచ్చేవాడు. నా సైకిల్ ఇస్తే అలాగే చేసుకుంటూ ఉంటే మా అమ్మ మా నాన్న వాడిని సేవ తీశారు. నేను కూడా వాడిని నమ్మాను. వాడికి అమాస వచ్చేసిందంటే పొరులు వచ్చింది. ఆ పొరులు వచ్చిందంటే 10 మంది వాడిని పట్టుకున్నా కూడా 10 మందిని కూడా ఇసిరేసి అవతలకి వెళ్ళగలిగిన శక్తి ఉంది వాడి దగ్గర. మా మంచానికి వేసి కడితే మంచాన్ని ఎరగదొక్కాడు. తాళ్ళు కట్టయితే తాళ్ళు కూడా అన్ని కూడా తెగబిక్కున్నాడు. చేతులన్నీ మోసకపోయింది. ఆ దెబ్బకు బతకలేక వాడిని వదిలిపెడితే ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. వాడికి మళ్ళీ మనసు వస్తే మళ్ళీ మా ఇంటికి వచ్చేవాడు. వచ్చి మా అమ్మ దగ్గరికి మా నాన్న దగ్గరికి వచ్చి ఏడిసేవాడు. ఆ సమయాన్ని గుర్తించి గ్రహించి చాలా రోజులు, సుమారుగా ఒక 2 సంవత్సరాలు మా దగ్గర ఉన్నాడు. మా ఇంట్లోనే మా అన్నలాగా పెరుగుతున్నాడు. నేను స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నాను. ఒక రోజున మాతో బాగానే ఉంటున్నాడు. ఒక రోజున నేను పోయి సేలోకి పోయి మేత తీసుకొని వస్తానని చెప్పి నేను తెచ్చుకున్న కొత్త సైకిల్ తీసుకుని సేలోకి పోయి మేతకు వస్తానని చెప్పాడు. ఇంతవరకు అడ్రస్ లేడు. ఈ రోజు కూడా రావాలి. చూడండి, వాటి సేవ తీస్తే ఏం జరిగింది. కొత్త సైకిల్ అప్పట్లోనే అది 1500 పెట్టుకున్నాడు మా నాన్న కోసం. సైకిల్ పోయింది, వాడు పోయింది, వాడి మీద చూపించిన ప్రేమ పోయింది, అంత పోయింది. కాబట్టి దేని సేవ తీయాలో దేని సేవ తీయకూడదో ఆలోచన చేసి మనం ముందుకు నడిచే వారిగా మనం ఉండాలి అని పెట్టాలి. అందుకే అమాలేకుడు అనబడినట్టు వాడి నోటి మాటను బట్టి, వాడు చేస్తున్న ప్రవర్తనను బట్టి, వాడి క్రియను బట్టి నువ్వు గమనించగలగాలి. ఎవ్రీథింగ్, అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ సంఘంలో ఉన్నవారైనా, నీ వాళ్ళలో బంధువులైన, రక్త సంబంధాలైనా, ఎవరైనా సరే నువ్వు గుర్తించి నడవాలి. అమాలేకుడు అనకు అర్థం ఏమిటంటే నాకేడువాడు అంటే అర్థం ఏంటంటే రక్తాన్ని జుర్రుకునేవాడు. వాడు రక్తాన్ని మాత్రమే ముందు తాగుతాడు, ఆ తర్వాతనే మాంసాన్ని తింటాడు. కాబట్టి అమాలేకుడు చాలా డేంజర్. కాబట్టి అటువంటి వాడికి నువ్వు సహకరించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాటనేమో చెయ్యము, దయ్యం చెప్పిన దాన్ని ఎక్కువ మనము పాటించడానికి ఇష్టపడుతుంటున్నాం. హల్లెలూయా. దేవుడు చెప్పింది వినము, దేవుడు చెప్పిన అసలు పాటించము, దేవుడు చెప్పిన మాటను అసలు అంగీకరించము. కానీ మనకు నచ్చిన విషయం అయితే ఏదేదో చేస్తా ఉన్నాం. ఒక చిన్న విషయము నేను మీకు చెప్పి నేను అతనితో ముందుకు వెళ్తాను. ఒక రోజున 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. నేను నతానియల్ పాస్టర్ గారు, మీకు కొంతమందికి తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆయన నేను ఇద్దరం కలిసేసి కాజీపేట దగ్గర ఒక చిన్న శవరస్తు ఉంది. ఆ శవరస్తు నుంచి లోపలికి ఒక 15-20 కిలోమీటర్ల దూరం ఒక కుటుంబం రక్షించబడింది. అది నతానియల్ అన్నవాడ ద్వారాగే. అయితే ఆయన, బ్రదర్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు రండి, ఇద్దరు వెళ్దాము అన్నాడు. ఎందుకు వెళ్దాము అన్నాడంటే ఆ చివరస్తు దగ్గర నుంచి ఎప్పుడో ఒక బస్సు పోతుంది, అక్కడ నుంచి సరిగ్గా వెహికల్స్ ఉండవు. అప్పుడు మన బండి ఉంది. అయితే ఆ బండి తీసుకొని పోయి మళ్ళీ రావచ్చు అన్నట్లుగా, అలాగా వారంలో ఒకసారి ప్రతిసారి మేము వెళ్తా ఉన్నాం. ఆ కుటుంబం చాలా చక్కగా ప్రభువుని ఆరాధించే కుటుంబం, ప్రభువులో ముందుకు నడుస్తున్నట్టు కుటుంబం. చదువుకున్నారు కానీ జాబులు రాలేదు ఇద్దరికి. అయితే మేము ఆయన అంతకు ముందు నుంచే పరిచయం. దాదాపు నేను ఆయనతో కలిసి దాదాపు ఒక 8-9 నెలలు వెళ్ళిన తర్వాత ఆయనకి రైల్వేలో మంచి జాబ్ వచ్చేసింది. రైల్వేలో మంచి జాబ్ వస్తే ఆయనకు కృతజ్ఞతగా కోడికి పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, మాకు కానుక ఇచ్చి పంపించాడు. ఆయన చాలా భక్తిగా ఉంటాడు. వాళ్ళ భార్య మాత్రం కాస్త అటు ఇటుగా ఉంటుంది, కాంచేపు అటు ఉంటుంది, కాంచేపు ఇటు ఉంటుంది. అయితే మేమిద్దరం మేము వెళుతూ ఉన్న అప్పుడు అక్కడికి వారంలో ఒకసారి వెళుతూ ఉన్నప్పటికీ ఆమె కొన్ని సందర్భాల్లో మాకు మధ్యాహ్నం భోజనం పెట్టేది. ఆ టయానికి వెళ్ళే వాళ్ళమే, రావడానికి పోవడానికి మాత్రం ఒక 200 మాత్రమే ఛార్జీకి ఇచ్చేది మాకు. అయితే తన భర్త ఏం చేశాడు, అప్పట్లో రైల్వే జాబ్ వచ్చేసిన తర్వాత తనకి ఎంత శాలరీ వస్తుందో తెలియదు కానీ నెలలో 5,000 రూపాయలు దశమ భాగం ఇచ్చేవాడు. అది నతానియల్ పాస్టర్ గారికి, నాకు తెలియదు. అయితే
ఇలా దశమ భాగం ఇస్తూ వెళ్తున్నాడు. 4 సార్లు ఇచ్చాడంట. 5వ సారి ఆయన కుదరక తన భార్యకి చెప్పాడంట, నువ్వు వచ్చినప్పుడు అన్నవాళ్ళు వచ్చినప్పుడు అని చెప్పాడంట. అయితే తర్వాత ఆమె ఏం చేసిందంటే 5,000 అమ్మో 5,000 నేను ఇస్తున్నాను, 5,000 మేము యాడ్ ఇచ్చాము అని చెప్పేసి తన మనస్సులో ఆలోచించుకొని 4,500 రూపాయలు పక్కన పెట్టేసి 500 రూపాయల కాగితాన్ని మార్చుకొని 200 అలాగే చేతులు పెట్టేదంట. ఆ విషయం నాకు అసలు పూర్తిగా తెలియదు, కాకపోతే అది లాస్ట్లో తెలిసింది, అది కూడా మీకు చెప్తా. అలా జరుగుతుంది. ఒక రోజున మేమిద్దరము, ఆ రోజు నా దగ్గర కూడా డబ్బులు లేవు, బండి ఇక్కడి నుంచి అక్కడ దాకా వేసుకొని పోయి అక్కడి నుంచే కదా ఎట్లా పోదామని చెప్పేసి నా జేబులో 100 రూపాయలే ఉన్నాయి. 100 రూపాయల్లో 25 రూపాయలు పెట్టి టికెట్ పెట్టిపోయినాను. ఆయన అక్కడ దిగాడు, నేను అక్కడ దిగాను, ఇద్దరం కలిసి అక్కడికి బస్సు ఎక్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే ఆ రోజు మా ప్రార్థన చేయించుకుంది, అన్న వాక్యం చెప్పాడు, నేను ఒక పాట పాడాను, అన్న వాక్యం చెప్పాడు, బాధపరిచాడు, ప్రార్థన చేసి తిరిగి వస్తుంటే ఆ రోజు అన్నము పెట్టలేదు, ఛార్జీ కూడా ఇవ్వలేదు. మా దగ్గర తిరిగి వద్దామంటే అక్కడి నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఛార్జీ సరిపోదు. అయితే మేమేం చేసుకున్నాము, చెరకు 20 రూపాయలు పెట్టి రోడ్డు మీదకి వచ్చి వన్నులు కొనుక్కొని ఇద్దరం కలిసేసి 3 కిలోమీటర్లు నడిచిపోయాం. అటు నుంచి వచ్చే బస్సులో వాళ్ళ భర్త వస్తున్నాడు, మేము చూడలేదు. ఆయన మమ్మల్ని చూసి ఏంటి వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారా అని చెప్పేసి ఇంటికి వచ్చి అడిగినాక, అడిగితే బస్సు రాలేదని పోయినారేమో మరి తెలియదండి అని చెప్పిందాక. మరి నువ్వు వాళ్ళకి కానికిస్తున్నావా అని అడిగినాక, ఏం లేదండి మీరు ఇచ్చింది ఇస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత అలాగే కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు నతానేల్ అననే పాస్టర్ ఆయన అడిగాడంట, ఏమని, అన్నయ్య మీరు వచ్చిపోతున్నారు, మీకు భోజనం కానీ కానుక కానీ అని మా మిస్సెస్ చూసుకుంటున్నారంటే, లేదండి బ్రదర్ మంచిగా చూసుకుంటున్నారు, అట్లేం లేదని చెప్పాడంట. అట్టే చెప్పాలిగా, మీరు పెట్టినా పెట్టకపోయినా మీరు అట్లాంటి వాళ్ళు కాదు, దేవునికి ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన అలాగే చెప్పాడు. అలా చెప్పగానే ఏమేం చేసింది, అప్పటి నుంచి ఈ దశమ భాగం ఇస్తున్న డబ్బులు కొన్ని రోజులు ఏం చేసింది, 2 దిక్కుల 2 లక్షల రూపాయల చిట్టీలు వేసింది. కొన్ని షేర్లు తీసుకొచ్చి అమ్ముతుంది అందరికి. మా దగ్గర షేర్లోనే తీసుకుంటాం. కొన్ని రోజుల తర్వాత షేర్లు తీసుకొని కొన్ని డబ్బులు తీయటం మానుకున్నారా. 1,00,000 రూపాయల చిట్టి వేసినోడు వాడుకొని వాడు ఒకటి ఎత్తుకెళ్ళిపోయాడంట. ఇంకొకటి మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అంటే ఇంకొక చిట్టి వాడు. ఇవన్నీ బయటపడి మాట్లాడితే ఇవన్నీ నీకు ఎక్కడైనా భర్త అడుగుతుందని ఆయన లేనప్పుడే పోయి అడుగుతుంది, వాడు ఇచ్చింది లేదు, ఏం తీసుకుంది లేదు. ఇలాగ జరుగుతుంది, కొన్ని సందర్భాలు జరిగినాయి అక్కడ, అది మనకు తెలియదు. ఆ తర్వాత షేర్ల డబ్బులు పోయినాయి. 1,00,000 రూపాయల చిట్టి ఎత్తుకొని ఒకటి వెళ్ళిపోయాడు, ఇంకొక 1,00,000 రూపాయల చిట్టి అటు ఇటు ఉన్నదంట, తెలియదు. చివరికి మళ్ళా ఇంకా ఆమెకి ఏమైంది, ఒక రోజునంట అన్ఎక్స్పెక్టెడ్గా కడుపు నొప్పి వచ్చిందంట. కాజీపేట హాస్పిటల్ తీసుకెళ్ళారంట. అమ్మా ఇది 24 గంటల కడుపు నొప్పి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చిందమ్మా అని ఖచ్చితంగా చెప్పేళ్ళకి ఆమెకు దుఃఖం వచ్చి ఏడుపు వచ్చేసి భర్త ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిందంట. సరే ఏం చేద్దాంలే కానీ అని భర్త అనుకున్నాడంట. అయితే అప్పటి నుంచి భర్త ఏమైనా కనిపెడుతూ ఉన్నాడు. కనిపెడుతూ ఉంటే భర్తకి కొన్ని సందర్భాల్లో బాగుంటలేదంట, భార్యకి కొన్ని సందర్భాల్లో బాగుంటలేదంట, పిల్లలకి కొన్ని సందర్భాల్లో బాగుంటలేదంట. లేనిపోయింది ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడు ఏదో గొడవ జరుగుతూ ఉందంట. ఏంది దీనికి కారణం ఏంది అని చెప్పి భర్త ఆలోచించుకున్నాడంట. అప్పుడు భర్త అన్నాడంట, ఒకవేళ నీ వల్ల ఏదైనా ప్రాబ్లం ఏమైనా జరిగిందేమో పశ్చాత్తపడి ప్రార్థన చేసుకో అని భర్త చెప్పిండంట. సరేనండి అని ప్రార్థన చేసిందంట. తర్వాత కడుపు నొప్పి వచ్చిందంట, ఆపరేషన్ జరిగింది. అప్పుడు 30,000-40,000 ఖర్చు వచ్చిందంట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము పూడికి పెట్టుకోవాలని చెప్పేసి పూడికి పెట్టుకున్నంట. ఆ రోజు మనసులో ఉన్నంటి మాటను, సాక్ష్యాన్ని, అక్కడ జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. ఇలాగ జరిగింది, నాకు తప్పు అయిపోయింది, ఇలా జరిగిందండి, నాకు తప్పు అయిపోయింది, ఏమండి మీరు నన్ను క్షమించాలి, మాస్టర్ గారు మీరు కూడా నన్ను క్షమించాలి. ఏంటికమ్మా మాకు అర్థం కావట్లేదు, ఏంటికమ్మా అంటే అప్పుడు స్టోరీ చెప్పింది. మా ఆయన ఇచ్చినండి 5,000లో 4,500 రూపాయలు ఎన్నిసార్లు అయితే జరిగిన షేర్లు తెచ్చాను, ఒక్కరు నాకు ఇవ్వలేదు. ఒకడు ఏకంగా 1,00,000 రూపాయలు చీటీ ఎత్తుకొని పోయాడు, ఇంకొకడు అటు ఇటు అన్నాడు, ఇవ్వలేదు. ఈరోజు నేను హాస్పిటల్ పాలైపోయాను, దేవుని మాట నేను వెనక లోబడలేకపోయాను అని చెప్పేసి ఆ రోజు సాక్ష్యం చెప్పి పెద్దగా ఏడ్చి ప్రార్థన అయిపోయిన నతాలే నన్ను నచ్చి కాళ్ళ మీద పడింది. పాపం కాళ్ళ మీద పడింది.
ఇద్దరు భార్య భర్తలు. అన్న ఈయనకి జరిగి తప్పమ్మా, అట్లా తెలిసి తెలియక చేసావు, పొరపాటు చేసావు, తెలియక చేసింది కదా, ఇక మీదట ఇలాంటి ఆలోచన నువ్వు చేయి బాబు. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయుడు అనబడినటువంటి వాడిని నీ హృదయంలోకి రాని బాకు, నీ మనసులోకి రాని బాకు అని ఖచ్చితంగా ఆయన చెప్పాడు. నా ముందు ప్రార్థన చేశాడు. 2 సంవత్సరాల తర్వాత ఆయనకి ₹1,00,000 జీతం పెరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సప్పుడు హల్లెలూయా. కాబట్టి మన జీవితము చాలా విలువైనది. మన జీవితం ఎలాంటిది? చాలా విలువైనది. చిన్నదానికి పెద్దదానికి మన జీవితాన్ని మనం అంధకారానికి తీసుకుని వెళ్ళకూడదు. చిన్నదానికి పెద్దదానికి మన జీవితానికి లోకానికి పట్టించొద్దు. దేవుని బిడ్డలారా, నీ జీవితం విలువైనది. నీ జీవితం విలువైనది కనుకనే దేవుడు నన్ను ఇలాగ కూర్చోబెట్టాడు. కాబట్టి నీ జీవితం దేవునికి మాత్రమే అంకితం కావాలి, కానీ ఎలాంటి అమాలేకుడికి మాత్రం నువ్వు సూటించే వ్యక్తిగా నువ్వు కనబడకూడదు. హల్లెలూయా. కొంతమంది సిగరెట్లకి సూటిస్తారు, కొంతమంది బీడీలకి సూటిస్తారు, కొంతమంది ఈ లోకంలో ఉండే స్త్రీకి చోటిస్తారు. రకరకాలమైన చోటిచ్చి వాళ్ళ నిజమైన జీవితాన్ని పతనము చేసుకొని అమాలేకులకి చోటిస్తాడు. అందుకే దేవుడు నీ యొక్క జీవితము విలువైన ఫల విచారణ పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వాడిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని చూచుటలేదా, బ్రతికి ఉన్నవారు నీవు పాటమే కదా, బ్రతికి ఉన్నవారు నీకు పాటమే కదా. ఈ జీవితం విలువైనది, కరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. మన జీవితము ఏమిటి? విలువైనది. మన జీవితం ఏమిటి? విలువైనది. విలువైన జీవితము అమాలేకీయులు అనబడినటువంటి వానికి నువ్వు అప్పచెప్పొద్దు. హల్లెలూయా. ఎవరికి అప్పచెప్పొద్దు? అమాలేకీయుడు అనబడినటువంటి వాడికి నువ్వు అప్పచెప్పొద్దు. జలగ నీళ్ళలో ఉన్నది, మీకు తెలుసు కదా. జలగ అది ఏదో ఒక దానికి ఒక దూడకనో బర్రెకనో అంటుకొని ఉంటుంది, కానీ కానరానట్టుగా ఉంటుంది. కానీ తన కడుపు నిందాక మనం లాగినా కూడా ఆ జలగ బయటికి రాదు. ఎందుకు? తన రక్తాన్ని జురుకోవడానికి అది ఇష్టపడుతుంది. కడుపు నిండా తాగిన తర్వాత ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడే తన అంతటికి అది వదిలిపెడతాడంట. అప్పుడు దాకా అది వదిలిపెడతాడు. కాబట్టి ఈ యుగ సంబంధమైన సాధారణుడిని ఎనికెడితే ఉంటాడు. ఎక్కడ చిన్న పొరపాటు చేస్తావో ఇమ్మీడియట్లీగా నీ మీద వాడు నీ కుటుంబాన్ని పతనం చేస్తాడు. జనం పెట్టాడు. ఈ అమాలేకుడు ఎక్కడంటే భ్రష్టుడైనట్టి ఏశావు సంతతుల నుంచి వచ్చినట్టు వాడు. అక్కడే వాళ్ళ తండ్రి భ్రష్టుడు, వాళ్ళ తాత భ్రష్టుడైపోయాడు. ఆ భ్రష్టత్వము ఇక్కడ అమాలేకీయుడిగా మార్చబడ్డాడు. అందుకే ఈ అమాలేకులు ఇశ్రాయేలుల మీద ఎప్పుడు కూడా నిందలు మోపడం, ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఓడించాలి అని, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నదాన్ని తీసుకొచ్చుకోవాలని ఆశపడుతూ వాళ్ళ ముందుకు నడుస్తూ ఉంటాడు. అందుకే అమాలేకులకు నువ్వు చోటు ఇవ్వద్దని దేవుడు ఖచ్చితంగా ఈ మాటనే తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నా ప్రశ్న ఏమిటంటే, అమాలేకుల యొక్క స్వభావం ఏమిటి?
ఈ అమాలేకుల యొక్క స్వభావము ఏమిటి? నా ప్రశ్న ఇది. చదువుతాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 17 వచనాన్ని చదువుకున్నాం. 17 నేను 17 25-17 మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునము. అదిగో అతడు దేవునికి భయపడక మార్గములను నీకు ఎదురుగా వచ్చి చూడండి, చాతవరకు చాలు. అంటే ఈడు ఎలాంటి వాడు? ఈ అమాలేకుడు అని అంటే దేవునికి భయపడని వారు. హల్లెలూయా. ఈడు ఎలాంటి వాడు? నేను చెప్పాను కదా, ఈ అమాలేకుడి యొక్క స్వభావం ఏమిటి? నా ప్రశ్న, నేను అడుగుతున్న విషయం ఏమిటి అంటే, ఈ అమాలేకుడు విషయం ఏమిటంటే, ఈ అమాలేకుడట దేవునికి లోబడడంట. హల్లెలూయా. అందుకే ఈరోజు ఇళ్లలో కొంతమంది పిల్లలు చూసి చాలా మొండిగా ఉంటారు, లోపడరు. అవసరమైతే నడ్డీ పైన ఎత్తారు కానీ కొట్టమని, నేను మాత్రం దాన్ని చేయను అంటారు కదా. అట్లాంటి మొండితనంగా కలిగినట్టు వాళ్ళు ఉంటారు. అలాగే భర్తలు ఉన్నారు మొండిగా, అలాగే భార్యలు కూడా ఉన్నారు మొండిగా సమాజంలో. అలాగే కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని దేశాలు కూడా అలాగే మొండిగా ఉంటాయి. అయితే వీళ్ళ స్వభావం వల్ల ఎలాంటి స్వభావం? వీళ్ళ స్వభావం అంటే లోబడిన స్వభావం అంట. ఏం స్వభావం వీళ్ళది? లోబడిన స్వభావం. దేవుడంటే భయం లేని స్వభావం, దేవుడంటే లెక్కలేని స్వభావం, దేవుడంటే బాధ్యత లేని స్వభావం, దేవుడంటే భక్తి లేని స్వభావం. దేవుడు వాక్యముల నుంచి నాతో మాట్లాడుతున్నాడు కదా, ఆ వాక్యము వెలుగై ఉన్నది కదా, ఆ వాక్యమే కదా నా పాదాలకి దీపము. నేను భయపడాలి కదా, నేను మార్చుకోవాలి కదా అని ఆలోచన ఈ భయం లేని వ్యక్తికి కలుగుతుంది. హల్లెలూయా. అందుకే చూడు, చిన్నవాళ్ళైనా కూడా పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడతారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడతారు. కారణం ఏమిటి అంటే వాడు భయము, భక్తి, బాధ్యత లేని వ్యక్తి. అది భర్త కావచ్చు, లేదా అది భార్య కూడా కావచ్చు. నీ స్థాయిలో నువ్వు ఉండు, నీ పరిధిలో నువ్వు ఉండు, నా పరిధిలో నేను ఉంటాను. నువ్వేది నాకు చెప్పేది, నువ్వేది నన్ను అడిగేది, నువ్వేది నాతో మాట్లాడేది, నువ్వు చెబితే నేను వినేదేంది, నువ్వు చెబితే నేను అర్థం చేసుకునేదేంది అని. మరి భయం లేనట్టి మాటలు, భక్తి లేనట్టి మాటలు. ఎలా మాట్లాడాలి? భార్య కదా, నా భార్యతో నేను ఎలాగ ప్రవర్తించాలి, నా భార్యతో నేను ఎలాగ మాట్లాడాలి, లేకపోతే నా భార్యను ఏ విధంగా నేను సుఖ పెట్టాలి, ఆమెను ఏ విధంగా నేను సంతోష పెట్టాలి, లేకపోతే నా భర్తను నేను ఎలాగా నేను సంతోష పెట్టాలి, ఆనందం పెట్టాలి, లేదా నా తల్లిదండ్రులు నేను ఎలాగా సంతోష పెట్టాలి, నా తల్లిదండ్రులు ఎలాగ నేను ఆనంద పెట్టాలి అని బాధ్యత లేకుండా ఉండే వాళ్ళు ఈ అమాలేకులు. అందుకే చూడండి, ఆ లాస్ట్ మాటలు ఏమన్నాడు? వాళ్ళు బలహీనులని తెలిసి వాళ్ళకి వెనకున్నట్టు వారిని పోయి హతము చేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి వెనకున్నట్టు వాళ్ళని మనమేమనుకుంటాము? నా కొడుకు ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు, లేకపోతే నా కూతురు ప్రయోజకురాలు అయ్యింది అని మనం అనుకుంటాం అనుకోవా? అనుకోగానే ప్రయోజకుడు అయ్యాడు, ప్రయోజకురాలు అయిపోయింది నా కూతురు అనగానే, ఆ కూతురు ప్రయోజకురాలు అవ్వగానే ఏం చేసింది? తీసుకొచ్చి ఒకరిని నా ఫ్రెండ్ అని తీసుకొచ్చి పెట్టిద్దా పెట్టదా? నా ఫ్రెండ్ అని చెప్తుంది. ఆమె నా ఫ్రెండ్ అంటది, లేకపోతే పురుషుడు అయితే నా ఫ్రెండ్ అని చెప్తుంది. చివరికి ఫ్రెండ్ పోయి ఏమవుతుంది? సతీమణి, భార్య అయిపోతుంది. 9 నెలలు మోసి కష్టపడి తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా తినక బిడ్డను సాకి సందరించి బిడ్డను ప్రయోజకులు చేసి తేర చేతికి వచ్చే ఆయనకి ఏమైపోయింది? 5 గంటలా కరిగిపోయింది. తల్లిదండ్రులకు నిందలు, తల్లిదండ్రులకు బాధ, తల్లిదండ్రులకు కన్నీరు, తల్లిదండ్రులకు దుఃఖము,
ఆ దుఃఖంతో మంచం పడటం, ఆ మంచం పట్టింది కూడా కాక మళ్ళీ హాస్పిటల్ తిరుగుడు, రకరకాలైన వేదనలు, వేధింపులు కుటుంబాన్ని వ్రతాలు చేస్తా ఉంటాడు. లోబడని తత్వం ఇది, లోబడాలి. అయితే ఈ అమాలేకుడికి ఉన్న లక్షణం ఏమిటంటే వాడికి మనిషి, వాడికి దేవుడు అంటే ఏమిటో, దేవుని పిల్లలంటే ఏమిటో బాధ్యత, భయం లేనటువంటి వ్యక్తి వాడు. ఆ వ్యక్తిని గురించి చెప్తున్నాడు దేవుడు, వాడు దేవుడు అంటే భయపడని వ్యక్తి, అంటే బాధ్యత లేనటువంటి వ్యక్తి, గౌరవం లేనటువంటి వ్యక్తి, మర్యాద లేనటువంటి వ్యక్తి, మానవత్వం లేనటువంటి వ్యక్తి, ఎట్లా మాట్లాడాలో తెలియని వ్యక్తి, అగౌరవించే వ్యక్తి, తిరస్కరించే వ్యక్తి. నువ్వు గాంగ చేసి పెట్టేవలే మాకు, నువ్వు గాంగ కన్నావలే మమ్మల్ని, నీ కడుపున పుట్టావలే మేము. ఎంత కోత అండి ఇది, కడుపు కోత, ఎంత కడుపు కోత ఇది. ఇవన్నీ కూడా లోబడని తత్వము. అమాలేకుడు ఏంటంటే వాడు భయపడని వ్యక్తి, బాధ్యత లేనటువంటి వ్యక్తి, వాడు గౌరవం లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి చెప్తున్నాను. ఏమిటి అంటే అమాలేకుల్లో ఉన్న స్వభావం ఏమిటి అంటే వాడు భయపడని వ్యక్తి. హల్లెలూయా. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన, నేను ఒక ప్రాంతంలో నేను ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ భర్త నన్ను చూసి తిట్టాడని చెప్పాను. అన్నా వందనాలు అన్నా అంటే అబ్బో అని అన్నాడు. వాడిదేమో నాకు పెట్టినట్టుగా ప్రతివాడు పని చేయడానికి చేత కాక ఇది ఒక బైబిల్, ఒకటి కర్ర బైబిల్ ఒకటి చేరబడుతున్న అతడు యదవనాయుడు, అట్టనాయుడు, నీచంగా తిట్టిండు. నాకు నీచంగా తిట్టిండు. నీచం అంటే నీచమైన మాటలు, అమ్మ నా బూతులు తిట్టాడు నన్ను. అయితే ఎంత కోపం వచ్చిందంటే అంత బాధ కలిగింది. సరే అని చెప్పి ఆ కొద్దిసేపు నేను తలకాయ ఇచ్చుకొని వచ్చినాడు. పక్కన ఉన్నట్టు వాళ్ళు అరే ఏమన్నాడు రా ఆయన అని చెప్పేసి అన్న కూడా ఆ మనిషిని కూడా తిట్టాడు వాడు. చూడండి, కొన్ని రోజులు నెలలు గడిచినాయి అంతే. నెలలు గడిచిన తర్వాత ఒకరోజు పుల్లుకి తాగి సైడ్ కాలువలో పడిపోయి ఉన్నాడు. నేను లాస్ట్ బస్సుని తిరిగి అక్కడి నుంచి నా రూమ్ దగ్గరికి వస్తున్నా. బస్సు దిగి కిందకు వస్తుంటే ముందు చిన్న చెట్లు ఇవన్నీ ఉంటాయి, చీకటి, గడాంధకారం, చీకటి. ఆ దూరంగా అక్కడ ఒక లైట్ ఉంది. ఆ స్తంభంకి ఈ స్తంభానికి మధ్యలో చీకట్లో రోడ్డు మీద సైకిల్ ఉంది. వాడు పోయి కంపలు పడి ఉన్నాడు. నేను పోయిన దగ్గరికి మూలిగిన పడుతుంది, పెద్ద మూలిగిన పడుతుంది. ఆ చీకట్లో 12 దాటి ఉంది. ఏం దెయ్యం అని చెప్పి నాకు భయం వేసింది. నేను ఒక్కడనే ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాల. సెల్లు లైట్ వేసుకొని చూస్తే కంపల నుంచి మూలిగిన పడతా ఉంది. సైకిల్ లేపి ఆ సైకిల్ మీద నా బ్యాగ్ పెట్టి ఆ పక్కకు పరిగెత్తుకొని పోయి ఆ పక్క కంప తీసి చూస్తే ఈ దొరే నన్ను తిట్టిన దొరే ఆడన్నాడు కింద. అప్పుడు ఈ భుజం మీద తీసుకొని వచ్చి నన్ను వాటర్ బాటిల్ మామూలుడి కచ్చి పెట్టి తుడిచినాను. ఆ టయాన్ని ఎవరు లేరు, నేనే అవసరం గదిలిచ్చినాను. ఈవిడ కాలు తెచ్చిందంటే పాలనోడు చంపినాను, నాకు ఒక చెడ్డ పేరు వచ్చిందేమోనని భయం వేసి మళ్ళీ పరిగెత్తుకుంటా రోడ్డు మీదకి పోతే ఆడ ఒక వృక్ష బండి ఉంటే ఆ వృక్ష బండిని బతిమలాడితే వాడు ఆ ముసలాయన ఆ టయాన్ని రాలా. నేను ఇక్కడ సంగతిని బతిమలాడితే అప్పుడు ఆయన వస్తే నేను ఇద్దరం కలిసి ఆ బండి మీద తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చేరిస్తే ఆడ నైట్ ఆడ వండుకొని తెల్లవారుజామున ఎవరు చేర్చాను ఇక్కడ అని చెప్పి పలానాడు అని చెప్తే నేను వచ్చాను పెద్దగా ఏడుస్తా కూస్తూ ఉన్నాను. అన్నా నేను తప్పు చేశానన్నా, నేను పొరపాటుగా మాట్లాడానన్నా, నేను ఇన్ని మాటలు మాట్లాడినా కూడా నువ్వు నన్ను శాపదేశావన్నా అని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకొని తన భార్య దగ్గర పెద్దగా ఏడ్చాడు. ఇప్పుడు అదే వ్యక్తి సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. లోబడే తత్వం వేరు, లోబడిన తత్వం వేరు. ఆ రోజు నేను కూడా ఆ వ్యక్తి మీద గర్వపడి ఉంటే, కోప్పడి ఉంటే, తిట్టుకొని ఉంటే, గొడవపడి ఉంటే ఆ వ్యక్తి రక్షించబడేవాడు కాదు. కానీ ఇక్కడ అమాలేకుడు అనబడిన వాడు ఎలాంటి వాడంట? లోబడిన వాడు. అయితే లోబడినంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చదువుకున్నాం ఒకసారి. లోబడినంటే ఆయన ఆదికాండము 22వ అధ్యాయము
ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. 22:12. 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నదాని మీద చెయ్యి వేయకము, చిన్నవాని మీద. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమి చెయ్యకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు నాకు ఇవ్వటానికి ఎనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడే వాడవని. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి అడిగాను. హల్లెలూయా. నీకు ఒక్కగాని ఒక కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు ఇవ్వటానికి నువ్వేమాత్రం సందేహించలేదు కనుక, నీ మనసును నేను చూసినాను కనుక, నువ్వు నా భయము కలిగినట్టు వాడువు కనుక నేను ఆ విషయాన్ని నేను గుర్తించాను. నువ్వు నా భయము కలిగినట్టు వాడివి అని అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఏ భయం అది? దేవుని భయము. హల్లెలూయా. దేవుని భయము కలిగిన వాడు కనుక అబ్రహాముకి చేసినట్టు ప్రమాణంలో ఏ ప్రమాణమైనా తప్పిపోయిందా? చెప్పండి. అబ్రహాముకు ప్రమాణం చేసినట్టు ప్రమాణం ఏ ప్రమాణమైనా తప్పిపోయిందా? నో. ఆయన ఆశీర్వదిస్తానన్న ప్రతిదాన్ని ఆయన ఆశీర్వదించాడు, దీవించాడు. కానీ అబ్రహాములో ఉన్నటువంటి గుణాన్ని ఆయన చూశాడు. హల్లెలూయా. ఇతడు భయపడేవాడా, ఇతడు భయపడనివాడా అని గమనించాడు. ఈ రోజు నిన్ను కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని కష్టాల్లో, కొన్ని ఇబ్బందుల మధ్యలో నువ్వు కూడా అలాంటి భయం కలిగినటువంటి వ్యక్తివే కాదా అని నిన్ను ఆయన ఒక్కొక్కసారి పరీక్ష చేస్తా ఉంటాడు. ఆ పరీక్షలో నువ్వు కూడా ఏం కావాలి? అబ్రహాము వలె పాస్ కావాలి. అబ్రహామును అన్నట్టుగా నిన్ను కూడా ఆయన అనాలి. అంతేకాని అమాలేకుడు లోబడిన తత్వము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి వీలు లేదని ప్రభు వారి ఇక్కడ మనకు తెలియవలస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనలో అబ్రహాములో ఉన్నండి ఆ సుగుణాలు, ఆ తత్వము, లోబడే తత్వము, ఆ మంచి మనస్సు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటము. 100 సంవత్సరాల తర్వాత నాకు కుమారుని ఇచ్చినని ఇలాగ చేయమన్నావే అని విమర్శించకుండా, పోవయ్య నిజమే కానీ అని అనకుండా, దేవుని మాటకి భయపడి నా కుమారుడు ఒకవేళ కాల్చి వేసిన ఆ బూడిదల నుంచి కూడా నా కుమారుడు పుట్టించగలడు అని ఆలోచనతో, వారికి ఏం చెప్పుకున్నాడో తెలియదు, 3 రోజులు ప్రయాణం చేశాడు. ఆ కొండ మీదకి అతన్ని ఫలించేదాని కొరకు ఏమాత్రం సందేహించకుండా దేవునికి భయపడుతూ ఆ కార్యం చేసినట్టు దేవుడు పెట్టారు. కాబట్టి దేవుడే తన నోట నుంచి చెబుతున్నట్టు మాట ఏమని? ఆ చివరి మాట, దాంట్లో చివరి మాట, నీవు దేవునికి భయపడువాడు అని. ఎవరికంట? ఇప్పుడు మనం దేవుడు అన్న భయం లేదు మనకి. ఇంకా చెప్పండి. సంఘం అన్న భయం లేదు మనకి. భక్తి అన్న భయము అంటే మనకంటే కొన్ని సంఘాలలో, కొన్ని కుటుంబాలలో దేవుడు అంటే భయం ఉండదు, తల్లి అంటే భయం ఉండదు, తండ్రి అంటే భయం ఉండదు. అరే నా భార్యలో నాకు మోసం చేయకూడదనే భయం ఉండదు. అరే నా భర్తని ఇలాగ మోసం చేయకూడదనే భయం ఉండదు. భయం లేని బ్రతుకుతున్నారు ఈరోజు. అందుకే వాళ్ళ కుటుంబాలు ఆడకాడకే, ఆ ప్రకారంగా అంతవరకే ఫుల్గా ఆశీర్వదించబడడానికి వారికి అర్హత లేనట్టుగా బ్రతుకుతూ ఉంటారు, చూస్తుంటారు. మనం అలా ఉండకూడదని దేవునికి భయం కలిగిన పిల్లలుగా మనం ఉండాలి అని ప్రభు పెట్టిన మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి. 15 సమూయేలు, 1 సమూయేలు 15, యోబు గ్రంథము 5 రెఫరెన్స్ తీసుకోండి, నేను వివరించను. 1 సమూయేలు 15:22, యోబు గ్రంథం 5:19, మీకా గ్రంథము 6:6 రెఫరెన్స్ వరకు చదవండి అంతే, ఒక్కొక్కటి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు
ఒకటి దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము చాలు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేళ్ల కోవులను అర్పించుట కంటే మాట ఇంటియే కదా శ్రేష్టము. ఎంత మంచి మాట చెప్పాడండి, ఎంత మంచి మాట చెప్పాడు. యోబు గ్రంథం 5:19 కూడా చదువు. 5:19 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఎప్పుడు తగదు? హల్లెలూయా. దేవునికి భయపడినప్పుడు. ఇంకొకటి 6:6 మీక ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును. దేన్ని తీసుకొని వచ్చి? మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను యాలాది దూడలను అర్పించి నేను దర్శించునా. వేలాది కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన ఆయనకు సంతోషం కలుగుజేయనా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడిని ఆయనకి ఇద్దునా. నేను చేస్తున్న పాప పరిహారానికై నా గర్భఫలాన్ని నేను ఇద్దునా. ఏది ఉత్తమమో అదిగా చూడండి. ఏది ఉత్తమమో మొత్తం చదువుకుంటూ వద్దు, నా లాస్ట్ బిట్ మీకు అర్థం కాదని చదివించాను మొత్తం. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. హల్లెలూయా. ఇదే కదరా బాబు నేను అడుగుతున్నది అని. అంటే ఇప్పుడు మనకి ఏం భయం కలిగి ఉండాలి? దేవుని భయం కలిగి ఉండాలి. అందుకే భక్తులు ఒక మాట రాశాడు, ఒక పల్లవి శరణం. దైవ భయము కలిగి శరీర చలను విడిచి దైవ భయము కలిగి శరీర చలను విడిచి అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తెదా. ఓ అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా నీకు తగిన బహుమతికై. పరుగెత్తెదా పరుగెత్తెదా నీకు తగిన బహుమతికై. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా నీకు తగిన బహుమతికై. హల్లెలూయా. మనము దేవుని యొక్క బహుమతికి పరిగెత్తాలి తప్ప ఈ లోకంలో ఉన్న నేత్రాశకే కానీ ఈ లోకంలో ఉన్న జీవపు డంబముకే కానీ మనం పరిగెత్తకూడదు. హల్లెలూయా. అమాలేకీయుడు ఎలాంటి వాడు అంటే దేవునికి చెప్పండి, దేవునికి భయపడని వాడు. ఒకవేళ మీలో ఉన్నాడేమో సరిచేసుకొని సరిదిద్దుకొని వాడి మీలో నుంచి ఏం చేయాలి? తోలి పారేయాలి. హల్లెలూయా. అప్పుడే నీ కుటుంబానికి మనశ్శాంతి,
అప్పుడే నీ కుటుంబంలో ఆనందం, అప్పుడే నీ భర్తను నువ్వు పరిపూర్ణంగా ప్రేమించగలవు, అప్పుడే నీ భార్యని పరిపూర్ణంగా ప్రేమించగలవు, అప్పుడే నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా ముందుకు నడిపించుకోగలుగుతావు. లేకపోతే ఆరాకారో మనిషి ఉన్నప్పుడు ఏం చేయలేక ఆ మాట ఈ మాట చెప్పడు, పక్కకు పోయి నువ్వు తిట్టుకునే అన్నీ తిట్టుకుంటా ఉంటావు. భార్యనో లేకపోతే భర్తనో ఏమని తిట్టుకుంటాము, అది మీకే తెలియాలి. ఏం తిట్టుకుంటాము మీకే తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాపం ఆయన పక్కన పెట్టి పెళ్లి చేసిన వాడిని తిడతారు. ఆయన మనవడు చేసిండు ఎంత పని మమ్మల్ని, వాడు చేసిందమ్మా, వాడు చేస్తేనే ఈ పది దిగద్ది. ఆయన మనవడు చేసిండు, నా బట్ట చేసిండు, చూడ మర్చిపోయి ఇదుల్లా అని అంటారు చాలామంది. నాకు అంటాను దౌర్భాగ్య పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. మనం ఏం భయం కలిగి ఉండాలి? దైవ భయం కలిగి ఉండాలి. హల్లెలూయా. అమాలేకుడు దేవునికి లోబడనటి వాడు. వీటిలో కనీసం 3 విషయాలని నేను చెబుదాం అనుకున్నాను, కానీ సమయం లేదు. అమాలేకుడు అనేవాడు ఎలాంటి వాడంటే నాకేడు వాడు, రక్తాన్ని నాకేడు వాడు అని మనం తెలుసుకుంటున్నాం. వాడు ఏ సంతకు చెందినటి వాడంటే భ్రష్టత్వానికి సంబంధించినటి వాడు. ఒక పూట కూటి కోసము ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు వంశంలో పుట్టినట్టు వాడు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవితాన్ని నమ్ముకుంటూ ఉంటుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సిన్సియర్ని నమ్ముకుంటుంటారు చాలామంది, వాళ్ళ భక్తి నమ్ముకుంటుంటారు చాలామంది కదా, వాళ్ళ క్యారెక్టర్ నమ్ముకుంటుంటారు చాలామంది. అమ్మగారా చాలామంది వాళ్ళ క్యారెక్టర్ నమ్ముకుంటుంటారు, వాళ్ళ నిజ జీవితాన్ని నమ్ముకుంటారు చాలామంది. అంటే రక్తాన్ని నమ్ముకున్నట్లుగా, లేకపోతే కిడ్నీ నమ్ముకున్నట్లుగా ఎంత తేలిగ్గా మనలో ఉన్నట్టు నీతిని, నిజాయితీని, యథార్థతని అమ్ముకొని ఎమ్మిటి అబద్ధం ఆడటం, దొంగతనంగా మాట్లాడటం, దొంగతనంగా ప్రవర్తించటం, ఇవన్నీ జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే నేను ఇందాక చెప్పాను కదా, ఇంకప్పటి నుంచి భార్య అంట భర్త నమ్మడంట. అందుకే వాళ్ళిద్దరు కలిసి ఇచ్చేవాళ్ళంట దశమ భాగం ఆయన నాతోనే అన్న. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి. చీరలు పోయినాయి, 2 లక్షలు పోయినాయి. హాస్పిటల్ ఎవరికి చోటు ఇచ్చారు వీళ్ళు? కాబట్టి దయచేసి మన జీవితంలో అమాలేకులు అనబడినటువంటి వాడికి చోటు ఇవ్వద్దు. అమాలేకులకు చోటు ఇచ్చినట్టు సౌలు బ్రతుకు ఏమైంది? చదువుకున్నాం కదమ్మా, ఏమైందో? వాళ్ళ శత్రువు చేతనే, ఏ శత్రువు? అమాలేకుడు చేతనే. అమాలేకుడికి సహాయం చేద్దామని ఆయన తెచ్చిపెట్టుకున్నాడు, వాడినే చంపేశాడు. అంటే మనం ఒక పాపిష్టాన్ని దగ్గర తెచ్చిపెట్టుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే నాగుబాముని శనికి పక్కలో పెట్టుకున్నట్టే. ఎవరైనా నాగుబాముని శనికేసి ఇంటికి వచ్చిండ్రా? ఎప్పుడన్నా తగిలి వచ్చిండ్రా? మీకంటే ముందే వచ్చి తింటలేదు, దానికి అంత కసి. ఒక మాటలో చెప్పాలంటే అది అమాలేకుడి లిస్టులో వేయచ్చు దాన్ని. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం అందరం కూడా అబ్రహాము ఏ విధంగా లోబడ్డాడో ఆ విధంగా మనం అందరం మన కుటుంబాలు లోబడాలని ప్రభుత్వాన్ని నేను ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి అమాలేకుడు ఎక్కడి నుంచి వచ్చిండు? భ్రష్టత్వముల నుంచి వచ్చాడు. హల్లెలూయా. ఆ భ్రష్టత్వముల నుంచి వచ్చినట్టు వాని మాట మనలో ఉంచుకోవద్దు. మన జీవితంలో వాడిని చేయవద్దు. మన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అవునా కదా? ఎప్పటికప్పుడు మనం సరిచేసుకోగలిగితే మంచినే ప్రోత్సహిస్తాము, చెడుని కనుక మనం ప్రోత్సహిస్తే మనకు ఆశీర్వాదం అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దేవుని యొక్క సంతతిలో ఉన్నాడు కనుక, దైవ భయం కలిగి ఉన్నాడు కనుక, అలాంటి భయము ఆశీర్వాదం కలిగినట్టు వ్యక్తులుగా మనం దేవుని సన్నిధానంలో ముందుకు వెళుతాము కాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించిన ప్రార్థన.